తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 84.28% ఓటింగ్ నమోదైనట్టు ఎస్ఈసీ ప్రకటించింది. మొదటి దశకు మొత్తం 53,57,277 మంది ఓటర్లుండగా వారిలో 45,15,141 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. మహిళా ఓటర్లు 84.40%, పురుష ఓటర్లు 84.16%, ఇతరులు 41.27% ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణలో తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 92.88%, అత్యల్పంగా భద్రాద్రి జిల్లాలో 71.79% ఓటింగ్ నమోదైంది. నిన్న మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ పూర్తి కాగానే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కౌంటింగ్ పూర్తయ్యాక గెలిచిన సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించి ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ ప్రక్రియ ముగిశాక ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహించారు. అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్తతలు, చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ సాఫీగా సాగినట్లు ఎస్ఈసీకి నివేదికలు అందాయి. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం పోలింగ్ మొదలు పెట్టడానికి గంట ముందు మాక్ పోలింగ్ నిర్వహించి గ్రీన్ పేపర్తో బ్యాలెట్ బాక్సులను సీల్ చేశారు. ఉదయం 9 గంటల వరకు 21.07%, 11 గంటలకు 53.04%, పోలింగ్ ముగిసే 1 గంట సమయానికి 79.17% పోలింగ్ జరిగింది. అయితే అప్పటికే పోలింగ్ బూతులలో క్యూ లైన్లో ఉన్నవారు కూడా ఓట్లు వేశారు. మొత్తంగా పోలింగ్ ప్రక్రియ ముగిసేసరికి 84.28% పోలింగ్ నమోదైనట్లు ఎస్ఈసీ వెల్లడించింది. కాగా ఓటింగ్ సలడేని ఎస్ఈసీ కార్యాలయం నుంచి లైవ్లో వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల కమిషనర్ పర్యవేక్షించారు. ఓటింగ్ ప్రక్రియ పర్యవేక్షణతో పాటు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి సమాచారం అందేలా ఎస్ఈసీ ఏర్పాట్లు చేసింది. ఓటింగ్ శాతం భారీగా నమోదుతో పాటు క్యూలైన్లో ఉన్న ఓటర్లు ఓటు వేసేందుకు సమయం పట్టడంతో మేజర్ గ్రామ పంచాయతీలతో పాటు ఎక్కువ ఓట్లు ఉన్న చోట్ల కౌంటింగ్ ప్రక్రియ నెమ్మదిగా సాగింది. దీంతో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొన్ని పంచాయతీల్లో కౌంటింగ్ కొనసాగింది. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు చాలా రసవత్రంగా సాగాయి. కొన్ని చోట్ల చనిపోయిన అభ్యర్థులపైన గ్రామస్తులు తమ అభిమానం చాటుకున్నారు. మరికొన్ని ఓట్లు సమానంగా రాగా టాప్లో పలువురిని అదృష్టం వరించింది. ఇంకొన్ని చోట్ల ఎన్నో ప్రయాసలు పడి ఓటు వేసి తమ బాధ్యత ఏంటో తెలియజెప్పారు. తెలంగాణలో తొలి దశలో నిన్న 3,835 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికిన అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారు. ఆ తర్వాత బీఆర్ఎస్, స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించగా మరికొన్ని చోట్ల పార్టీ మద్దతు ఇవ్వడంతో రెబెల్ అభ్యర్థులుగా పోటీ చేసిన వారు విజయం సాధించారు. బీజేపీ మద్దతు పలికిన అభ్యర్థులు 200కు పైగా స్థానాల్లో విజయం సాధించారు. మేజర్ పంచాయతీల్లో పరిస్థితి కాస్త పోటాపోటీగా ఉన్నట్లు కనిపించింది. మొత్తం 4,236 పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వగా 396 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 5 చోట్ల ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో 3,835 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు ఏకగ్రీవంగా గెలుపొందిన వారితో కలిపి కాంగ్రెస్ మద్దతు పలికిన వారు 2,440 గ్రామాల్లో సర్పంచులుగా గెలుపొందారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని చాలా గ్రామ పంచాయతీల్లో ఆ పార్టీ మద్దతు పలికిన వారికే ఓటర్లు పట్టం కట్టినట్లు ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తోంది. అయితే కొందరు కార్పొరేషన్ చైర్మన్ల గ్రామాల్లో ప్రత్యర్థి పార్టీ మద్దతు పలికిన వారు విజయం సాధించారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మద్దతు పలికిన అభ్యర్థులు కూడా గణనీయ సంఖ్యలో విజయం సాధించారు. గురువారం రాత్రి వరకు 1,132 సర్పంచ్ స్థానాల్లో గులాబీ పార్టీ గెలుపొందింది.